విశ్వగురువుగా భారతదేశం మళ్ళీ ఉదయిస్తుంది. సుదర్శన్ 400 దీనికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం యొక్క ప్రస్తుత బలాన్ని చూసి మీరు నివ్వెరపోతారు. విశ్వగురువు ఇది కేవలం కిరీటం కాదు, ఆధ్యాత్మిక తెలివితేటలు మరియు సాంస్కృతిక కలయికతో కూడిన ఒక బాధ్యత. మరియు ఈ బాధ్యతను స్వీకరించే సామర్థ్యం ఎవరికైనా ఉంది అంటే అది భారతదేశానికి మాత్రమే. భారతదేశం గతంలో విశ్వగురువుగా వెలుగొందింది, ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో పయనిస్తుంది. ఇతర దేశాల నుండి దీన్ని వేరు చేసే శక్తి దాని మూలాల్లో ఉంది. సనాతన ధర్మం, సనాతనం అంటే సమతుల్యకు మూలం. 1945లో అమెరికా మొదటి అణుపరీక్షను నిర్వహించినప్పుడు దాని శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ స్వయంగా తను సృష్టించింది ఒక విధ్వంసం అని అంగీకరించాడు. జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకిలలో జరిగిన దాని ఫలితమే. మరియు విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన అదే ఓపెన్ హైమర్ తన మానసిక సమతుల్యతను కోల్పోయాడు. అతను సనాతన ధర్మాన్ని ఆశ్రయం పొందాడు. అతను భగవద్గీతను చదివి అక్కడ మనశ్శాంతిని పొందాడు. ఇది భారతదేశం యొక్క శక్తి. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఉంది, దాన్ని నిరోధించే చైతన్యం కూడా ఉంది. విజ్ఞానం, వివేకం రెండు కలిసి నడుస్తాయి. బ్రహ్మాస్త్రాన్ని నేటి భాషల్లో అణుబాంబు అన్న దాన్ని ఖచ్చితంగా సమతుల్యంగా ఎలా ఉపయోగించాలో భారతదేశానికి మాత్రమే తెలుసు. రష్యా S-400ను సృష్టించింది. ఇది 400 కిలోమీటర్ దూరంలో ఉన్న వైమానిక ముప్పులను కూల్చివేసే శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ. కానీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ వ్యవస్థ మళ్ళీ విఫలమైంది. డ్రోన్లు మరియు క్షేపణ దాడులను దాని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. కానీ భారతదేశం అదే వ్యవస్థను తీసుకొని దాని సుదర్శన్ 400గా మార్చి తన స్వదేశీ రాడార్ AWACS మరియు నెట్వర్క్ కమాండ్తో అనుసంధానం చేసి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై చర్య తీసుకున్నప్పుడు అదే సుదర్శన్ శత్రువులకు కాలరూపంగా మారింది. డ్రోన్లు గాల్లో ఎగిరి బూడిదిగా మారాయి. రష్యా దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచం కలవరపడింది. ఏ వ్యవస్థ సామర్థ్యాలపై ప్రశ్నలు తలెత్తాయో దాన్ని భారతదేశం దాని వెర్షన్ వ్యాప్తంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అయితే నిస్సందేహంగా నేటి సాంకేతిక పాశ్చాత్య దేశాల వద్ద ఉంది. వారు చాలా సృష్టించారు, కానీ బ్రహ్మాస్త్ర సమతుల్యత ఎప్పటికీ భారతదేశం వద్దనే ఉంది. ఇక్కడ యోధులు మొదట ధ్యానం చేస్తారు, తర్వాత వారి లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఇక్కడ పక్షి కన్ను మాత్రమే చూడబడుతుంది, చుట్టూ ఉన్న ప్రపంచం కాదు. భారతదేశం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు, కానీ రంగంలోకి దిగితే చరిత్ర సృష్టిస్తుంది. అది కురుక్షేత్రం కావచ్చు, కళింగ కావచ్చు, పానిపట్టు కావచ్చు, లేదా కార్గిల్ యుద్ధం కావచ్చు. భారతదేశం అధర్మాన్ని సహించదు, ప్రతిస్పందిస్తుంది. ఒకవేళ భారతదేశానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించవలసిన సమయం వస్తే ప్రపంచం మొత్తం కదిలిపోతుందని నమ్మండి. నేడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశలో అడుగులు వేస్తుంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి మరియు సాంస్కృతిక నాయకత్వం కలిసి నిలబడినప్పుడు భారతదేశం మరొకసారి ప్రపంచ నాయకుడిగా ఉంటుంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది, కానీ గమ్యం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే భారతదేశానికి బలం మాత్రమే కాదు, ధర్మం, సమతుల్యత గురించి అవగాహన కూడా ఉంది. ఇది భారతదేశాన్ని మిగతా వాటి నుండి భిన్నంగా నిలుపుతుంది. జై హింద్.